ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కాళ్ళు తయారీ విధానం మీ అందరికి కూడా చేస్తానండి. ఇది పార్ట్ 1గా అందిస్తున్నాను. పార్ట్ 2 కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అంటే లెందీ అయిపోతుందని చెప్పి ఒక వీడియో 2 వీడియోలుగా చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంసీఎల్ అయితే 4 తీసుకున్నాను. అలాగే చిన్నవి 2. ఎన్ని పడతాయి ఏంటి అనేది వీడియోలో చూస్తుండగా మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ తీగల్లో ఎలాంటి తీగ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇప్పుడు టేప్తో కొలుస్తున్నా చూడండి. అలాంటి తీగ అయితేనేమో అటు ఇటు వంగదండి. అది సిమెంట్ కొట్లో అమ్ముతూ ఉంటారు. అటు ఇటు వంగదు. అది గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి. అదైతే మీకు ఏ భంగిమలో అయినా అమ్మవారిని అలంకరించుకోవడానికి మనం యూజ్ అవుద్ది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఇక్కడ ఇనపది ఉంది కదా, ఇనపదానికి కొంచెం గ్రిప్గా ఉండడానికి ఏం చేస్తానంటే, ఒక స్క్రూ ఉంది కదండి, స్క్రూని అక్కడ కట్టి దారంతో కట్టేశాను. ఆ తర్వాత ఇలా క్లాత్ ఎందుకు చుడుతున్నాను అంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఎంసీఎల్ అయితే ఇంత పెట్టాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, మళ్ళీ ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఎంసీఎల్ని కొంచెం సేవ్ చేయడానికి అనేది నేనేం చేశానంటే ఇట్లా క్లాతులు అయితే కట్టేశాను దారంతో. చూస్తున్నారు కదా. అప్పుడు ఏం చేస్తామంటే ఎంసీఎల్ అనేది తక్కువ పడుతుంది. అప్పుడు మనం చేసేటప్పుడు మాత్రం ఆ రౌండ్ వస్తుంది కదా, తిరిగి ముందుకు వెళ్తుంటే మీకు ఆ వీడియోలో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా. ఆ విధంగా అయితే కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అవి తాళ్ళు కడతామే కదండి దారంతో. ఈ విధంగా అయితే 2 బాల్స్ అల్లే చేసుకోవాలి ఎక్కడ చివర, ఎందుకంటే ఒక్కొక్కసారి ఊడిపోకుండా ఉంటాయని దారం గట్టిగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఎంసీఎల్ని ఒకటైతే తీసానండి. ఫస్ట్గా అయితే ఒకటి ఓపెన్ చేశాను, లెక్క పెట్టుకోండి. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా 2 ఉంటాయి, హార్డ్ సాఫ్ట్ అనేది. ఆ 2 కూడా కలిపి చక్కగా నల్లగా వచ్చేలాగా ముద్ద చేసుకోవాలండి. అలా కలుపుకుంటూ ఉండగా బ్లాక్ కలర్లో అవుతుంది. ఆ తర్వాత దాన్ని సగం చేసుకోవాలండి. అటు ఇటుగా సగం చేసుకున్న తర్వాత చూసారా, అది తడపాలండి. అది తడపపోతే, గుడ్డు తడపకపోతే అంటుకోదు. ఇది వాటర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ ఎండిపోయినాక మాత్రం మామూలుగానే ఉంటుంది. రాయల్లే ముందుగా అయితే అంటుకుపోతుంది. అందుకని వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ అల్లే చేసుకోండి. 2 సైడ్లు బాల్స్ అల్లే చేసుకున్న తర్వాత ఒకదానికి చేశాను చూడు, ఆ విధంగా చేసుకున్న తర్వాత అండి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫుట్ మనం పాదాలకు వస్తాయి కదండి, ఆ షేప్ కానీ తీసుకొచ్చేసాను. చూసారా, ఈ విధంగా ఫుట్ కూడా వచ్చేసింది, ఒక పాదం షేప్ అనేది వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా చేసుకుని కూడా మనం పాదాలు రెడీ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే చేయటం రాదు అనుకున్న వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది కూడా ఇంకొక రేపు వీడియోలో పార్ట్ 2లో ఏ విధంగా చేసుకోవాలనేది రేపు వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు ఇద్దరికి సాయంత్రం 6కి రేపు వీడియో వస్తుంది ఇదే టయానికి. మీరు ఆ వీడియోని కూడా చూడాలని కోరుకుంటున్నాను. చూసారా, ఫూటల్లే చేసేసాను, 2 పాదాలు చేసేసాను. ఈ విధంగా అయితే 2 చేసిన తర్వాత పక్కన పెట్టి ఒక గంటన్నర ఆరాలండి. బాగా ఆరింది. ఎండలో మాత్రం పెట్టకూడదు, ఇది నీళ్ళలోనే పెట్టాలి. ఒక గంట సేపు అది మీకు తెలుస్తుంది, గట్టిపడిపోతుంది. ఆరిపోయినాక చక్కగా మీకు ఎలా భంగిమలో ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఏ షేప్ అయితే ఇస్తామో దానికి అదే షేప్లో గట్టిపడుతుంది. అలాగే ఇది చేసేటప్పుడు చూసారు కదా, ఇక్కడ మేకు పెట్టాను, 2 అంగుళాల మేకు. అది ఆ 2 అంగుళాల మేకు సైజులో చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి నుదుటి నుండి ముక్కు వరకు ఎంత ఉందో షేపు అంతవరకు తీసుకుని, అక్కడ నుండి ముక్కు నుండి పెదాల వరకు వచ్చేది ఏళ్ళు వస్తాయి విగ్రహం. అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది. రేపటి వీడియోలన్నా పెడతాను, ఎందుకంటే అది మర్చిపోయాను నేను తీయటం. రేపటి వీడియోలో ఎలా తీసుకున్నాను కొలతలు అనేవి మళ్ళీ రేపు ఒకసారి అందిస్తాను. ముందుగా అయితే ఈ విధంగా అయితే చేశాను. ఇంతవరకు సగం ప్రాసెస్ అయినట్లండి. అదిగోండి, ఆరిపోయినాక చూసారా చక్కగా బూట్లల్లే తయారైపోయినాయి మనకి. ఇప్పుడు 2వది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్నైనా 2 యూజ్ చేశాను, చూశారు కదా. ఇప్పుడు 2వది ఓపెన్ చేసి 2 హార్డ్ సాఫ్ట్ 2 కలిపి అంటిస్తున్నాను. కాకపోతేనండి ఇది చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ రాసుకుంటారు చేతికి, ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికైతే వాడను. కలిపిన తర్వాత వెళ్ళి చేతులు కడుక్కొని వస్తే బంక పోతుంది, లేకపోతే బంకగా ఉంటుందండి. అది మాత్రం మీరు గమనించండి. చూసారా, ఇలా మనం అరికాలలో వెనక వైపు ఉంటుంది కదండి, ఆ షేప్ తీసుకొచ్చాను. ఇప్పుడు
ఆ ఫుట్ షేప్ అనేది వెనక వైపు ఎలా ఉంది, మనకి మనుషులకి ఎలా ఉండిద్దో అలానే చేశాను. చాలామంది ఏంటంటే గుళ్ళల్లో మామూలు ఫుట్టల్లే చేసేసి ఇచ్చేస్తారు. నేనుగా మాత్రం న్యాచురల్గా ఉండాలి. పాదం చూస్తే, అమ్మవారి పాదం చూస్తే అమ్మవారి పాదాలు నిజంగా ఉన్నట్టు అమ్మవారు అక్కడ భావించేలాగా ఉండాలని చెప్పి నేనేం చేస్తానంటే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను రౌండ్గా. ఆ తర్వాత ముందు కూడా మనకి వేళ్ళకు ముందు అరికాలు చూసుకోండి, చక్కగా చూసుకంగానే మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో ఎత్తు షేప్ వస్తుంది, మధ్యలో డౌన్, మళ్ళీ ఎత్తు. అదే విధంగా అమ్మవారికి కూడా మనం పాదాలు ఏర్పాటు చేసుకోవాలి. మానవుల కాళ్ళు ఎలా ఉంటాయో అదే విధంగా చేసుకుని కొంచెం మార్పులు చేయాలి. అంటే మానవుల కాళ్ళు కంటే కొంచెం దేవతా కాళ్ళు అంటే వేరుగా ఉంటాయి. అదేవిధంగా మనమైతే షేప్ తీసుకొచ్చాను చూసారా. ఒకవైపు ఈ విధంగా ఈ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆరపెట్టాలండి. మళ్ళీ గంట కానీ 2 గంటలు కానీ ఆరపెట్టిన తర్వాత మాత్రమే మనం చేసుకోవాలి. ముందుగా అయితే పేపర్ కొట్టాను కదా, అది ఎందుకు అంటే ఎక్కడన్నా జాయింట్లు పడి ఉన్నా, కొంచెం లేకపోతే ఎక్కువ పడినా అలాంటి చోట్ల ఏంటంటే మనం పేపర్ ఉండదు, శాండ్ పేపర్ ఉంటుంది కదండి, ఆ శాండ్ పేపర్తో చక్కగా రఫ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడన్నా అదే ఆ విధంగా అయితే కొంచెం హైట్గా కానీ ఏమన్నా ఉంటే మాత్రం అట్లా చేసుకోండి. ఇదిగోండి ఫుడ్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏముందండి, ఏళ్ళు చేయాలి, అమ్మవారికి పట్టీలు చేయాలి. ఆ 2 చేస్తే అమ్మవారి కాళ్ళు 2 కాళ్ళు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఒక కాలు చేశాను, తర్వాత రెండో కాళ్ళు కూడా చేశాను. 2 కాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం. మీ ఇంట్లోనే 2 ఎంసీఎల్లు లేదా 3 పడతాయి. ఎన్ననేది చెప్తానండి లాస్ట్లో చూడండి. ఇప్పటికి 2 అయినాయి, ఇంకా ఎన్ని పడతాయో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో ఇంతవరకు ఏం చేస్తున్నానండి, పేపర్ కొట్టుతాను. పేపర్ కొట్టిన తర్వాత ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది లాంగ్ అయిపోయిందండి, చాలా పెద్ద వీడియో అయిపోయింది. అందుకని 2 వీడియోలుగా మీకు అందిస్తున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాము, పెట్టేస్తే మీకు చూస్తారనిపించింది. కానీ మళ్ళీ ఎందుకో అనిపించింది మీరు స్లో మోషన్లో చూస్తే చాలా అంటే క్లారిటీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఎవరైనా తయారు చేసుకునే వాళ్ళకి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికన్నా ఇంకా ఈజీ మార్గం ఇంకోటి చూపిస్తాను, అది తయారు చేసి ఉంది. ఆ మార్గం కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అదైతే ఇంకా ఈజీ అండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. అలాంటిదైతే చేతులు కూడా అలాంటిది చేసుకోవచ్చు. ఇది నేనండి ఎలా నేర్చుకున్నాను అంటే ఫస్ట్లో ఒక ఛానల్లో చిన్న చిన్న కాళ్ళు తయారు చేయటం చూసా, యూట్యూబ్ ఛానల్లోనే. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంత చిన్నవి చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, 2 అంగుళాలు 3 అంగుళాలు ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ట్రై చేశానండి. ఫస్ట్ దసరా నవరాత్రులు అమ్మవారికి 2 అంగుళాలు కాళ్ళు చేతులు చేశాను. అంగుళంన్నర అనుకుంటా, అంగుళం కూడా ఉండదు అనుకుంటా, చిన్న మేకు ఉంటుంది చూడండి, ఆ షేప్లో చేసిన. ఆ తర్వాత పెద్దవి చేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయింది అండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.